నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు న్యూస్ వింటూ ఉంటే ఘోరాతి ఘోరాలే. ప్రతి విషయంలో ఏదో ఒక రకంగా జగడం పెట్టుకోవాలన్నట్టు, ఇంకొకరి ఆస్తులు ఫ్రీగా అనుభవించాలన్నట్టు ఎన్నో న్యూసులు, ఎన్నో అత్యాచారాలు ఇవన్నీ మనం రోజు న్యూసుల్లో చూస్తుంటాము. కానీ ఇంత ఘోరానికి పాల్పడుతున్నారా అనేది మనము విశేషంగా మనం తెలుసుకోవాల్సిన విషయము. నిన్న చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్లో ఒక ఘటన జరిగిందండి. ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆ చిలుకూరు ఆలయానికి ఆయన ప్రధానంగా అర్చకులుగా ఎప్పటి నుంచో ఉన్నాడు. అయితే ఆయన మీద దాడి చేయడము, ఆయన వెంకటేశ్వర స్వామి సేవలు చేసుకుంటూ చిలుకూరుని ఏదో తెలియని ఒక కుగ్రామంలో ఆ చిలుకూరి స్వామి టెంపుల్ ఉన్నప్పుడు దాన్ని దైవబలంతో అక్కడున్న మనుషుల ఆ సహాయంతో ఆ స్వామి ఆ చిలుకూరు టెంపుల్ని చాలా అభివృద్ధి చేశాడు. ప్రదక్షిణలకు మొక్కులు మొక్కుకుంటే అక్కడ నిజమవుతాయని, నెరవేరుతాయని అక్కడ ఒక నమ్మకము. వెంకటేశ్వర స్వామి సాష్టాంగంగా లక్ష్మీదేవితో ఉన్నాడు. అయితే ఆ టెంపుల్ ప్రధాన అర్చకుడిని నిన్న కొంతమంది గుర్తు తెలియని వాళ్ళు వచ్చి అతనిపై దాడి చేసి ఆయనను మా దాంట్లో అంటే వాళ్ళు రామభక్తులని చెప్తున్నారు, ఆ దారికి రమ్మని చెప్పి ఆయనను ప్రోత్సహిస్తున్నారు. మీరు ఏ వంశీకులు అని కూడా కొద్దిగా ఆయనను ఇబ్బందిగా చేశారు. దాదాపు 20 మంది పైనే కాషాయ కండవాలు వేసుకొని అదొక రకమైన దుస్తులు ధరించి ఆయన రూమ్లోకి వెళ్ళి ఆయనను క్వశ్చన్లు వేసి ఆయనని చాలా ఇబ్బంది పెట్టారు. ఇదంతా ఇంకా తెలిసిన స్థానికులు కావచ్చు, అక్కడ వాళ్ళు కావచ్చు, పోలీసులకు కంప్లైంట్ చేసి పోలీసుల ద్వారా ఆయనకి ఏం న్యాయం జరుగుతుందో అంటే రామమతంలో చేరమని ఆయనను ప్రోత్సహిస్తున్నారు, ఆయనను అడుగుతున్నారని వీడియోలు చూస్తున్నాము. కానీ ఇబ్బంది పెట్టడం కష్టం కదా, ఇష్టం ఉండాలి కానీ ఇబ్బంది పెట్టడం కష్టమే కదా. కాబట్టి ఆయన ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నాడో, వచ్చిన వాళ్ళు ఎటువైపు వాళ్ళో అర్థం కావట్లేదు. నిన్న ఈ ఘటన అయితే న్యూస్ బాగానే వచ్చిందండి. దాన్ని బట్టి నేను కొద్దిగా మీకు కూడా చెప్తే బాగుంటుంది కదా అని వీడియో చేస్తున్నాను. అయితే సోమాజిగూడలో ఒక ఘటన, అది కూడా చూసి ఉంటారు, కానీ నేను చెప్పడం కూడా ఒక విశేషం కదా. కాబట్టి సోమాజిగూడలోని ఒక వ్యాపారవేత్త జనార్దన్ రావు గారంట, చాలా వయసు వాళ్ళే, చాలా బిజినెస్లో ఆయన బాగానే దిట్టగానే ఉన్నాడు. ఆయనకి 2 కూతుళ్ళు, ఆ కూతుళ్ళకు పిల్లలు ఉన్నారు. కూతుళ్ళ కూడా తన బిజినెస్లో భాగంగానే పెట్టాడు. అయితే ఆస్తుల కోసము, వయసు చాలా పెద్దది అయినది జనార్దన్ రావు గారిది, ఆస్తుల కోసం గొడవలు వచ్చి 2 కూతుళ్ళలో ఒక కూతురు కొడుకుని తీసుకొని తండ్రి ఇంటికి వచ్చింది. తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత ఆస్తుల గురించి మాట్లాడుకుని వాదనలు పెరిగిపోయాయి. తనకు చాలా వ్యాపారము తన సొంతంగా చేసుకోవడం కాకుండా వేరే ప్రయోజనాలకు కూడా విరాళాలు చాలా ఇచ్చాడట. అలాగే తిరుమల టెంపుల్కి విరాళాలుగా 40 కోట్లు ఇచ్చాడంట. తర్వాత తన సొంత ఊరైన పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కొన్ని
ఆయన చేసే పనుల్లో తన వంతు సహాయము విరాళాలు ఇచ్చి దాతలను కూడా ఆదుకున్నాడంట. తర్వాత మన ఐ స్పెషలిస్టు ఎల్బి ప్రసాద్ హాస్పిటల్కి కూడా 10 కోట్లు ఇచ్చాడంట. ఇన్ని ఆయనలో మంచి గుణాలు ఓర్వలేకనో, డబ్బంతా ఏం చేస్తున్నాడని భరించలేకనో ఆస్తుల గురించి వాదనలు వచ్చాయి. తనకు కొడుకులు లేరేమో కానీ ఇద్దరు కూతుళ్ళ పిల్లలు ఈ ఘటనకు పాల్పడ్డారు. అంటే ఒక్క కూతురు అందులో ఇద్దరు కూతుళ్ళు ఒక్క కూతురు కొడుకు అన్నమాట. అంటే మనమడు తాత పైన అత్యాచారం చేశాడు. ఘోరాతి ఘోరంగా తల్లితో ఇంటికి వచ్చి, తండ్రి ఇంటికి వచ్చి, తాత ఇంటికి వచ్చి, ఎవరు కొడుకు తల్లి వచ్చి వాదనలు ఎక్కువగా కూతురు తండ్రికి టీ పెట్టి ఇవ్వడానికి వంటగదిలోకి వెళ్ళినప్పుడు ఆ మనవడు తాత మీద దాడి చేసి 72 పోట్లు పొడిశాడంటండి కత్తితోటి. ప్లాన్ తోటే వచ్చాడు అతను. కత్తి పట్టుకొని ఉన్నాడు అంటే ప్లాన్ తోటే వచ్చాడు. 72 పోట్లు పొడిసి ఆ తాతను ఆస్తి కోసం తను ఏదో మానసికంగా బాధపడుతున్నట్టే, అంటే కొన్ని చెడ్డ అలవాట్లకు తను లోనయ్యాడు. ఇలాంటి సైకో మనుషులు ఉంటే ఆస్తులకు కూడా ప్రమాదమే. తల్లి టీ పెట్టుకొని వచ్చే లోపలే ఆమె లోపలికి వెళ్ళింది. కత్తితో 73 పోట్లు పొడిచాడు. ఈ అరుపులు వినపడగానే ఆ కూతురు బయటికి ఉరికి రాగా ఆ తల్లిని కూడా 4-5 పోట్లు పొడిచాడంట కత్తితో. ఆమె ఏ రకంగా ఉందో ఆ తాతనైతే మొత్తానికి పొడిచి పడేశాడు. కసిదీర పొడిచాడు. అంత సైకో అన్నమాట, డబ్బు సైకో. అన్ని చెడు అలవాట్లకు లోనెగిన వాళ్ళు ఇలాగే ఆస్తుల మీద దాడి చేస్తుంటారు, మనుషుల మీద దాడి చేస్తుంటారు. కోపం పట్టలేక తన చేతికి అందిన డబ్బు ఇస్తే పర్వాలేదు, ఇవ్వకపోతే ఇలాంటి సైకోతనాలకు లోన్పడి ఇష్టం వచ్చినట్లు తల్లి అనకుండా, తండ్రి అనకుండా ఇంట్లో ఎవరిని పడితే వాళ్ళను పొడిసి కసిదీరా తన పిచ్చితనాన్ని, సైకోతనాన్ని, మెంటల్తనాన్ని నిరూపిస్తున్నారు. ఆ తల్లిని పొడిచింది, ఆ తల్లి ఏ స్థితిలో ఉందో తాతనైతే పొడిచి చంపేశాడు. ఇంత ఘోరానికి తిరుగుతున్నాడు. ఆస్తి కోసమే కదా. బాగా విలాసాలకు అలవాటు పడ్డ వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు. సక్రమంగా అంత వ్యాపారం చేసిన వారు ఆస్తులు మీకే కదా, వాళ్ళకే కదా, ఇంకా ఎవరికి ఉంటాయి. దాన ధర్మాలు చేయడంలో తప్పు లేదు. మనకు 1 రూపాయికి 100 రూపాయలు లాభం వస్తుందంటే ఏ ట్రస్ట్లకైనా, ఏ దేవాలయాలకైనా, ఎక్కడికైనా కొంత ప్రకారము దాన ధర్మాల కింద కేటాయిస్తుంటారు. ఇలాంటి జనార్దన్ రావు లాంటి వాళ్ళే ఇలా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆయనను చూస్తే పూర్తిగా మొన్న టాటా అధిపతి ఒక ఆయన చనిపోయాడు చూడండి, ఆ ఏజ్ ఉండొచ్చు ఆయనకు కూడా, ఈయనకు కూడా సేమ్ పోలికలు కూడా అట్లానే ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు సంపాదనకే పనికొస్తారనుకుంటా. నేను అనుకుంటా ఇలాంటి వారు పేరు ప్రతిష్టలకు, సంపాదనకు, సిరి సంపదలకే పనికొస్తారేమో అనుకుంటా. కానీ ఇలాంటి వాళ్ళ పక్కన బల్లాలుగా ఉంటారు రక్త సంబంధాలు. ఇలాంటి వారి పక్కన బల్లాలుగా ఉంటారు. కాబట్టి ఇలాంటి వారిని ఎలా సైకోతనాన్ని గుర్తించలేక ఆస్తి భాగాలు కోరినంత ఇవ్వకపోతే ఇలాంటి దుర్మార్గపు చేష్టలు చేస్తుంటారు. కాబట్టి ఎవరైనా కూడా ఆస్తులు ఉన్నాయి అంటే ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అవి నిన్న సోమాజిగూడలో జరిగిన ఘటన ఇది.
కానీ ఇలాంటివి ఇంకా రోజు రోజు మనము ప్రతి దాంట్లో వినాల్సిందే, చూడాల్సిందే. ఇలాంటి సైకోలు పెళ్ళాన్ని చంపడం, భర్తని చంపడం, కూతుళ్ళని చంపడం, పసిపిల్లలను చంపడం, పసిపిల్లని రేప్ చేయడం, ఇలాంటివన్నీ చెత్తగా అయిపోతుందండి. అసలు ఎటు ఏమి ఆలోచించాలో, ఎటు సమాజం ఎటు పోతుందో, ఎవరి కోసం ఎవరు బ్రతుకుతున్నారో, ఎవరి కోసం ఎవరు సంపాదిస్తున్నారో అని కూడా అర్థం కావట్లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఘటనగా ఉంటుంది, బాధగా ఉంటుంది. కాబట్టి మీకు కొంచెం నేను చెప్పే విధంగా మీకు చెప్పాలని వీడియో చేశాను. ఇదేనండి ఈనాటి వీడియో.